హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను దీపావళి కోసం మా ఇల్లుని ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ కర్టెన్స్ చేంజ్ చేస్తున్నాను. ఈ కర్టెన్స్ ఆల్మోస్ట్ 10 years క్రితం కర్టెన్స్ బాగా నలిగిపోయినాయి, ఆల్రెడీ బాగా పలిచిపడిపోయినాయి. కానీ కొత్తవి ఎందుకు కొనడం అని వీటిని బాగా ఐరన్ చేసి వాటినే యూస్ చేశాను. అలాగే ఈ కార్పెట్, ఇది కూడా 10 years క్రితందే. దీన్ని కూడా ఒకసారి వాష్ చేసి క్లీన్ చేసి కార్పెట్ని వేసాను హాల్లో. ఈ చలికాలం బాగుంటుంది ఇలా కార్పెట్ వేసుకుంటే. ఇవన్నీ హాల్లో డెకరేట్ చేయడానికి సోఫా కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్, ఇలా ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇది మా సోఫా. ఇది మామూలుగా మా అత్తగారి ఓల్డ్ శారీ, దాన్ని నేను సోఫా కవర్గా స్టిచ్ చేశాను. అది కొంచెం పాతగా ఉంది, దాని మీద నేను రెగ్యులర్గా వాడే సోఫా కవర్ యూస్ చేశాను. దీనివల్ల ఒక రెడ్ షేడ్ వచ్చింది. సేమ్ ఇదే, ఇలా మనకి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ కింద వేసుకుంటే, బ్లూ గ్రీన్ అలా వేసుకుంటే మనకి ఇలా మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ ఫెస్టివల్కి అలా ట్రై చేస్తాను. తర్వాత ఈ పిల్లోస్ అన్నీ వేసాను. ఈ పిల్లోస్ అన్నీ ఓల్డ్ కుర్తీస్తో, లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్తో కుట్టాను. మన దగ్గర ఇలాంటి కొంచెం ఎథ్నిక్ కుర్తీస్ కానీ అలాంటి క్లాత్స్ కానీ ఉంటే వాటిని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫెస్టివల్కి చాలా బాగుంటాయి. ఈ చైర్స్ కూడా సేమ్ కవర్స్ చేంజ్ చేస్తాను. ఇది షూ ర్యాక్, ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. దీని మీద కూడా ఒక బ్లౌజ్ పీస్ వేసాను. మామూలుగా మనం ఈ మధ్యన పెళ్ళిళ్ళలో వాటిల్లో ఇలా బ్లౌజ్ పీస్లు ఏవో పెడతారు కదా, అవి. దీని మీద ఒక ట్రే పెట్టాను. ఈ గ్లాస్ కూడా ఎవరో అలా ఇస్తారు కదా ఫంక్షన్స్కి, వాటికి అది. ఈ క్యాప్ వచ్చేసి గోల్డెన్ క్యాప్, పెర్ఫ్యూమ్ బాటిల్ది. ఈ హార్ట్స్ మాత్రం ఒక షో పీస్ ఉంటుంది, క్లాక్, దాన్ని మొత్తం పాడైపోయింది. ఇవి హార్ట్స్ మాత్రం నేను తీసి ఉంచాను, పాడైకుండా వాటితో ఏదో ఒకటి చేయొచ్చని. కానీ ఇది వీటిలో క్యాండిల్ పెడితే చాలా బాగుంది. ఇది శుభ్ లాభ్, ఇవి కూడా ఓల్డ్ క్లాత్స్ చేశాను. ఇది వాళ్ళకి ఆల్రెడీ ఇలా పెట్టేసే ఉన్నాయి. ఈ మిడిల్లో గ్యాప్లో మాత్రం దీవాళి కోసం ఏదైనా పెడదామని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసినవి వాటిని ఇలా సెల్లో టేప్తో స్టిక్ చేశాను. మధ్యలో ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో పెట్టాను. ఇంకా ఈ వాల్ అంతా నీట్గా పూర్తయిపోయింది. ఇవి కర్టెన్స్కి ఫ్లవర్స్ వేలాడతీయడానికి హుక్స్ ఏమీ లేవు. ఇది ఓల్డ్ బ్యాంగిల్ని ఇలా కటింగ్ ప్లేట్తో కట్ చేస్తే మనకి ఇలా హుక్లా తయారైంది. దాన్ని నేను కర్టెన్స్కి వాటికి వేలాడదీశాను. ఇది ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టి దానికి ఇలా లైట్స్ పెట్టాను. ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్, చాలాసేపు వచ్చినాయి. ఇంకా నేను ఒకసారి వేసాను, ఇంకా 2-3 days అలాగే ఉన్నాయి. సాయంత్రం పూటకోసేపు వేస్తుంటే. ఇది కింద నేను ముగ్గు వేయడానికి ముగ్గు వేయడానికి ఎక్కువ కలర్స్ ఏమీ లేవు, అందుకని ఇవి ఆల్రెడీ అంతకుముందు చేసినవే ఇలా అరేంజ్ చేస్తాను రంగోలీ లాగా. ఈ ఎల్లో కలర్ ఒకటే కొంచెం మిగిలింది, దీన్నే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్గా వేసాను. ఇవి మన పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి వాటిని నేను ఇలా కట్ చేస్తాను. ఎల్లో కలరు, రెడ్ కలరు, పింక్ కలరు. ఇవి చాలా బాగున్నాయి. ఇవి మన దగ్గర పేపర్ బ్యాగ్స్ ఉంటే ఇలా చేసుకుని పెట్టుకుంటే ఇలా ఫ్లవర్స్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు, ఫ్లవర్ పెటల్స్ లాగా. ఇవి కూడా పెళ్ళిళ్ళకి వాటికి గిఫ్ట్స్ ఇస్తారు కదా, అవే బౌల్స్.
దీనిలో ఒక ప్లాస్టిక్ బాటిల్తో చేసాను దీన్ని. అది పెట్టి దాంట్లో ఒక క్యాండిల్ పెట్టాను. ఇది ఇంకా మెయిన్ డోర్, దీనికి కూడా కొంచెం డెకరేషన్ చేద్దామని జస్ట్ దీనికి ఏం చేయాలి, ఆల్రెడీ ఇవి అంతకుముందు ఉండేవి డైలీ ఈ ఫ్లవర్స్ని మాత్రమే వేలాడదీశాను. ఇంకా అటు ఇటు మామిడి కొమ్మలు పెట్టాను. ఇది ఎంట్రన్స్ది అయిపోయింది. ఇవి లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన కలర్స్, కొన్ని కలర్సే ఉన్నాయి. జస్ట్ ఇలా ఒక చిన్న ముగ్గు వేసాను. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది దాని కవరు ఆల్రెడీ, ఇది కూడా నేను పాత పట్టు చీరతో స్టిచ్ చేసింది. జస్ట్ ఇది రెగ్యులర్గా ఉండే కవరు, దీన్ని తీసి నేను అది వేసాను. ఇది నా పాత చున్నీతో ఇలా జస్ట్ ఒక రన్నర్ లాగా స్టిచ్ చేశాను. దాని మీద ఇలా ప్లేట్స్ పెట్టి ఫ్లవర్స్ మామిడి ఆకులతో ఇలా అరేంజ్ చేస్తాను. నేను ఏ పండగకైనా మ్యాక్సిమం ఏమీ కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈవెన్ పువ్వులు కూడా నేను ఏమీ కొనను. ఈ పువ్వులు ఆకులు మా పక్కింటి ఆంటీ ఇచ్చారు, నేను ఇలా డెకరేషన్ చేస్తున్నానని చూసి. తర్వాత ఈ జ్యూస్ గ్లాసుల్లో నేను ఇలా బంతిపూలు, గులాబీ ఒకటి ఉంటే అలా పెట్టి దాన్ని రివర్స్లో పెట్టాను. దాని మీద మనం క్యాండిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా డైనింగ్ టేబుల్ అయిపోయింది. ఇంకా ఇది సెంటర్ టేబుల్, దీని మీద కూడా ఒక బ్లౌజ్ పీస్ వేసాను కవర్ మీద. ఇవి సీడీస్ మీద పెయింట్ చేశాను, దాని మీద ఇలా క్యాండిల్స్ పెట్టాను. ఒక క్యాండిల్ పెట్టింది మాత్రం పెర్ఫ్యూమ్ బాటిల్ అయిపోయింది. ఇవన్నీ ఆల్రెడీ నేను అంతకుముందు వీడియో చేశాను బ్యాంగిల్స్తో, అలాగే అవి ప్రింగిల్ బాక్సెస్ కింద ఉన్నవి. ఇది ఎంట్రన్స్, మా నడిచేది దారి ఇదే కాబట్టి ఎక్కువ అవి స్ట్రైట్గానే పెట్టాను. ఇది అయిపోయిన పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటే ఇలా క్యాండిల్ హోల్డర్గా యూజ్ చేశాను నేను. ఇది శంఖము, ఇది వాల్కి ఎడ్జ్లో ఇట్లా మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి, వాటిని అరేంజ్ చేశాను. ఇలా కార్నర్లో ఒక దియా ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఎక్కువ టీ లైట్ క్యాండిల్స్ యూస్ చేసుకుంటే మంచిది. వాళ్ళు అటు ఇటు తిరిగి క్యాండిల్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. నేను అందుకే ఎక్కువ ఈ టీ లైట్ క్యాండిల్స్ని యూస్ చేస్తాను. ఈ స్ట్రింగ్ లైట్స్ నేను ఇలా మొత్తం హాల్ అంతా వచ్చేటట్టు పెట్టాను. ఇలా టీవీ యూనిట్కి కూడా మొత్తం స్ట్రింగ్ లైట్స్ పెట్టాను.
ఇంకా అంతే, మొత్తం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా తక్కువ కాస్ట్తో. అలాగే మనం లైట్స్ అవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనం వన్ టైం కొనుక్కుంటే చాలా రోజులు యూజ్ అవుతాయి. మనం వీటిని రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ నేను ఇంట్లో చేసినవి. వేస్ట్ క్లాత్స్, వేస్ట్ మెటీరియల్తో చేసినవి. మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా ముందు మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఇలా అందరూ లాస్ట్ దీపావళికి చేశాను. నేను అప్పుడు స్టిక్ చేసింది 1 year నుంచి అసలు అది పాడవలేదు, అలాగే ఉంది కింద పడిపోకుండా. ఇంకా దాన్ని అలాగే ఉంచేస్తాను. ఓవరాల్గా ఇలా ఉంది లుక్. మీరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. బయట కూడా గ్రిల్కి ఇలా లైట్స్ పెట్టాను. గ్రిల్ తీయగానే ఇలా ఒక్కసారిగా పురుగులన్నీ వచ్చేస్తున్నాయి. ఇది మా ఇంటి నేను వేయలేదు, మా ఇంటి ఎదురు వాళ్ళు వేశారు. మాకు వాళ్ళకి ఎంతో గ్యాప్ ఉండదు. నేను ఇలా చిన్న ముగ్గు వేసాను, వాళ్ళు ఇలా పెద్ద ముగ్గు వేశారు. ఇది ప్లాస్టిక్ బాటిల్తో కట్ చేస్తుంది. ఇది ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.